పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఎగ్జామ్ రాసింది నవంబర్ 23. ఎగ్జామ్ రాసి 23 వస్తే సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరము గత ప్రభుత్వం ఇచ్చిన నర్సింగ్ స్టాఫ్ నర్స్ పోస్టులు 7,000 పోస్టులు ఉండే డిపార్ట్మెంట్లో దాంట్లో సరిపోతలేదని చెప్పేసి ఎగ్జామ్ రాసిన వితిన్ 6 మంత్స్లో రిలీజ్ చేసి మొత్తం సెలక్షన్ లిస్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ రాసి సంవత్సరం అవుతుంది, అయినా కూడా రిలీజ్ చేస్తలేదు. అడిగితే ఏమంటున్నారంటే గత సంవత్సరం ఈ క్యాడర్ మాత్రమే, కానీ అప్పుడు 7,000 పోస్టులు, ఇప్పుడు 4 క్యాడర్లు ఉన్నాయి, కానీ మొత్తం కలిపి 6,000 పోస్టులే. అప్పుడు 40,000, ఇప్పుడు 1,00,000 మంది. అలా అయినా కూడా ఎగ్జామ్ రాసి అప్పుడు 6 నెలలు, ఇప్పుడు సంవత్సరం అవుతుంది. అయినా వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇస్తాం ఇంకో 10 రోజులు అని చెప్పారు. మొన్నటిదాకా ఎలక్షన్స్ కోసం అడిగితేనేమో ఎలక్షన్ కోడ్ ఇంటర్నల్ కాబట్టి మీకేం సంబంధం లేదు, మేము ఇస్తామని చెప్పారు. ఎలక్షన్ కోడ్ వచ్చాక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మా జాబ్స్ పోతాయి, మేము ఇవ్వలేమో అని చెప్పారు. ఎలక్షన్ కోడ్ టైంలో మేము కలిస్తే కూడా మొత్తం రెడీ ఉంది, ఎలక్షన్ ఉండడం వల్ల మేము డిస్ప్లే చేయలేకపోతున్నాము. 17 తారీఖు గంటకు మీకు ఇస్తాము అని చెప్పారు. 17 తారీఖు అయిపోయింది, 18 కూడా అయిపోయింది, 19 తారీఖు వచ్చినాం. ఇప్పుడు తీరా ఫోన్ చేసి అడిగితే మీకు ఎక్కడ చెప్తాం, ప్రూఫ్ చూపించండి మాకు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు. ఇలా పూటకో మాట మాట్లాడితే మేము ఎలా నమ్మాలి? సంవత్సరం అవుతుంది, ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆపేసినా మాకు అభ్యంతరం ఏం లేకపోవు. నోటిఫికేషన్ కోసము ఇన్స్టిట్యూట్ల కోసం మేము వెళ్ళి ఏమైనా జాబ్ చేస్తున్న ప్రైవేట్ జాబ్స్ అవన్నీ వదులుకొని, కాంట్రాక్ట్ జాబ్స్ వదులుకొని నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసి వదులుకున్నాం. ఇప్పుడు ఇంకో రేపో ఈరోజు ఇస్తారని చెప్పేసి ఆశ పెట్టుకొని ఉన్నాం. ఇప్పటి వరకు ఉద్యోగాలు లేకుండా ఇక్కడే వేచిస్తున్నాం, ఇప్పటికి కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ ఎలా ఉందంటే ల్యాబ్ వాళ్ళు వచ్చారు, ఒక 300-400 మంది, వాళ్ళని అంటే బాగా ధర్నా చేసినందుకు వాళ్ళు భయపడి ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలీదు. వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు, లేకపోతే పోయిన సంవత్సరం 7,000 పోస్టులు ఇచ్చాక వీళ్ళని ఆపాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు. కానీ ప్యారలల్గా చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. ప్యారలల్గా అంటే ల్యాబ్ టెక్నీషియన్ రాసింది మాకు 13 రోజుల తేడా ఎగ్జామ్. మరి 13 రోజుల అంటే వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ వచ్చింది, మాకు ఇట్ లిస్ట్ మెరిట్ లిస్ట్ కూడా రాలేదు, అంటే ర్యాంక్ లిస్ట్ కూడా రాలేదు. వాళ్ళు అలా చెప్తున్నారు.